కాకినాడలో పేదల బియ్యం భారీగా పక్కదారి పడుతుంది. ఏకంగా సముద్ర మార్గం గుండా విదేశాలకు వేలాది టన్నుల పేదల బియ్యం అక్రమంగా ఎగుమతవుతుంది. తాజాగా జిల్లా కలెక్టర్ జరిపిన తనిఖీలతో పాటు పలు ప్రాంతాల్లో అధికారులు చేపట్టిన తనిఖీల్లో భారీగా పీడీఎస్ రైస్ పట్టుబడింది. కాకినాడ పోర్టులో భారీగా పీడీఎస్ రైస్ పట్టుబడింది. కాకినాడ పోర్టు ద్వారా అడ్డదారిన విదేశాలకు తరలించే క్రమంలో అధికారుల తనిఖీలో పీడీఎస్ రైస్ ఎగుమతికి అడ్డుకట్టబడింది. యాంకరేజ్ పోర్టులో కాకినాడ జిల్లా కలెక్టర్ శ్యాన్ మోహన్ జరిపిన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇక పశ్చిమ ఆఫ్రికా వెళ్లేందుకు సిద్ధమైన 52,000 టన్నుల సామర్థ్యం ఉన్న స్టెలా ఎల్ నౌకలో 38,000 టన్నుల బియ్యం లోడైందని, అందులో 640 టన్నులు పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించినట్టు కలెక్టర్ తెలిపారు. స్టెలా ఎల్ అని ఒక షిప్లో ఈ ఇల్లీగల్గా ఈ పీడిఎస్ రైస్ తీసుకెళ్తున్నాను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏదో ఉంటే ఒకసారి చూసొద్దాము, ఏంటి ఎలా జరుగుతుంది, ఎంత ఉందనే చూసాము. సో మొత్తం 5 హ్యాచెస్ ఉంటే ఆల్ 5 హ్యాచెస్కి అలాంగ్ విత్ ద టెక్నికల్ టీమ్ ఈరోజు వెళ్ళటం అండ్ శాంపిల్స్ అక్కడికక్కడ మన కెమికల్స్ తీసుకెళ్ళి చెక్ చేయాలి. ఇప్పుడు ఎక్కడైతే ఎలా అయితే ఇక్కడ చెక్ పోస్ట్లో మనం చెక్ చేస్తున్నామో అలాగే అక్కడ బిగ్ శాంపిల్స్, అది ఎనీవే మా సర్ప్రైజ్ వన్, సో మీకు ఇంటిమేట్ చేయలేకపోయాం. సో చెక్ చేయడం జరిగింది. అందులో ఆల్మోస్ట్ 52,000 టన్స్ ఆఫ్ కెపాసిటీకి గాను ఒక 38,000 టన్స్ వరకు ఆల్రెడీ లోడింగ్ జరిగింది. లోడింగ్ జరిగిన వాటిల్లో క్లోజ్ టు ఒక 640 టన్స్ మాత్రం మనకి పీడిఎస్ రైస్ ఉన్నట్లు అనిపించింది. ఆ 640 టన్స్ కూడా రీసెంట్గా మనం సీజ్ చేసి బ్యాంక్ గ్యారంటీ తీసుకొని రిలీజ్ చేసిన స్టాక్ లాగా అనిపించింది. సో ఇది ప్రిలిమినరీగా మనం ఇప్పుడు అర్థమైంది. నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి కొంచెం వాళ్ళ బిల్స్ అవన్నీ తెప్పించుకొని చూస్తే మనకు కొంచెం కాంక్రీట్ డీటెయిల్స్ తెలుస్తాయి. మోర్లెస్ అంతా బాయిల్డ్ రైస్ అలా ఉంది, అదర్వైజ్ ఇట్స్ ఆల్ ఫైన్. థ్యాంక్ యూ. మరోవైపు కాకినాడ కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా సమాచారంతో గత 2 రోజులుగా తనిఖీలు సాగుతున్నాయి. సోదాలో స్వాధీనం చేసుకున్న పీడీఎస్ బియ్యమే అని అధికారులు చెబుతున్న అక్రమాలపై పూర్తి స్థాయి స్పష్టత లేదు. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ సుధీర్ కరప మండల నడికూతురులోని గోదాంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 5 లారీల్లోని బియ్యాన్ని సీజ్ చేశారు. తెలంగాణ నుంచి వచ్చిన ఓ లారీలో పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించి నమూనాలు పరీక్షలకు పంపారు. పట్టుకుంది ఇటీవల బ్యాంక్ గ్యారంటీతో విడుదలైన పేదల బియ్యమే అని అభిప్రాయం వినిపిస్తున్నప్పటికీ ఆ ముసుగులో సరుకు తరలిపోతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి చేసే నౌకలోకి ఎక్కించేందుకు వెళ్తున్న బాజీ నౌకలో 1,064 టన్నుల బియ్యం నిల్వలు అధికారులు గుర్తించారు. ఇవి లావన్ సాయితేజ ఎక్స్పోర్ట్స్ కు చెందినవిగా తేలింది. వీటి నమూనాలు పరీక్షిస్తే పీడీఎస్ ఆనవాళ్లు ఉన్నాయని చెప్పారు. ఇటీవల బ్యాంకు గ్యారంటీతో విడుదల చేసిన పీడీఎస్ నిల్వలను చెప్తున్నారని, ఇక పత్రాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని డీఎస్ఓ ప్రసాద్ తెలిపారు. అక్రమంగా పీడీఎస్ రైస్ తరలిస్తున్న ఘటన కాకినాడ జిల్లా పోర్టులో చోటు చేసుకుంది. దీన్ని అయితే కలెక్టర్ శ్యాన్ మోహన్ అయితే పట్టుకున్నట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ప్రజల్లో చూసుకున్నట్లయితే గత కొంతకాలం నుంచి పోర్టు మార్గం గుండా వేలాది రూపాయల పేదల బియ్యం అంతా కూడా ఎక్స్పోర్ట్ అవుతుందంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాదెండ్ల మనోహర్ కూడా సుమారుగా 4,000 టన్నుల బియ్యాన్ని కూడా అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని కూడా సీజ్ చేశారు స్వయంగా పౌర సరఫరాల శాఖ మంత్రి. అదేవిధంగా చూసుకున్నట్లయితే నిన్న కలెక్టర్ ఎవరైతే కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు డైరెక్ట్ గా నేరుగా ఆయనే పోర్ట్ లోకి వెళ్లి ఆ పోర్ట్ లో ఏదైతే స్టెల్లా ఎల్ అనే షిప్ లో లోడ్ అవుతున్న స్టాక్ అయితే పూర్తిగా పరిశీలించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కెపాసిటీ 54,000 టన్నులు ఉన్నప్పటికీ 38,000 టన్నుల బియ్యాన్ని అప్పటికే లోడ్ చేశారు. అందులో సుమారు 650 టన్నుల బియ్యం అయితే పీడీఎస్ బియ్యం అంటూ కూడా నిన్న ప్రాథమిక అంచనా వేశారు. అయితే రీసెంట్ గా రిలీజ్ చేసిన బియ్యంలా అనిపిస్తున్నాయి అంటూ కూడా చెప్పారు. దానికి సంబంధించిన బిల్స్ కూడా తీసుకురావాలంటూ కూడా ఇప్పటికే శాంపిల్స్ ని తీసుకుని ల్యాబ్ కి పంపించిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే గత 2 రోజులుగా ఏదైతే లావణి ఇంటర్నేషనల్ కంపెనీలో కూడా పౌర సరఫరా చైర్మన్ సుధీర్ కూడా కొన్ని దాడులు చేశారు. ఆ దాడుల్లో కూడా ఇదే చూసుకున్నట్లయితే రీసెంట్ గా బ్యాంక్ గ్యారంటీ చూపించి మేము రిలీజ్ చేయించుకున్న ఏదైతే పీడీఎస్ బియ్యం ఉన్నా ఇవి తెలంగాణ నుంచి వచ్చినవి కాదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది లావణ్య ఇంటర్నేషనల్ కంపెనీ. చూసుకున్నట్లయితే ఏదైతే ఆ పర్మిట్ ఉంటుందో ఆ పర్మిట్ మీద
బయట నుంచి రేషన్ బియ్యాన్ని లేదంటే లోకల్ గా ఉండే రేషన్ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారనే అభియోగాలు అయితే వినిపిస్తున్నాయి క్లియర్ గా. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే కాకినాడలో అక్రమ రేషన్ బియ్యం దందా ఇప్పటికీ కొనసాగుతుందని చెప్పుకోవాలి. దీనికి ఇవన్నీ కూడా దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. కృష్ణ. రైట్ శశాంక్.